డేటా బ్రేక్స్ లో క్లస్టర్స్ ఏంటి, ఎన్ని టైప్స్ ఉంటాయో చూద్దాం. ఇక్కడ కంప్యూట్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ కంప్యూట్ వస్తాయి. అంటే ఆల్ పర్పస్ కంప్యూట్, జాబ్ కంప్యూట్ అంటారు. ఆల్ పర్పస్ అనేది 24/7 మనకి ఇది రన్ అవుతుంది. అంటే డెవలప్మెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్ అంతా మనకు ఆల్ పర్పస్ కంప్యూట్ లో వర్కౌట్ అవుతుంది. సో ఇక్కడ క్లస్టర్ క్రియేట్ చేసుకుని ఆ క్లస్టర్ ని పర్టికులర్ షెడ్యూల్ టైంలో అందులో రాసిన నోట్బుక్స్ ని ఎగ్జిక్యూట్ చేయాలి అన్నప్పుడు అది జాబ్ క్లస్టర్ కిందకి వస్తుంది. జాబ్ క్లస్టర్ అనేది మనకు ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది, ఆటోమేటిక్ గా టర్మిట్ అవుతుంది బేస్డ్ అపాన్ షెడ్యూల్ బేస్ చేసుకొని. ఓకే. సో ఇక్కడ క్లస్టర్ క్రియేట్ చేసినప్పుడు మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ వస్తాయి. ఒకటి క్రియేట్ విత్ లెగసీ షేర్డ్ కంప్యూట్ అని, క్రియేట్ విత్ పవర్ యూజర్ కంప్యూటర్ అని. సో రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ లో మనకు లెగసీ షేర్డ్ కంప్యూట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తారు. ఎందుకంటే మల్టిపుల్ టీమ్ మెంబర్స్ ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. సో వర్క్ లోడ్స్ అంతా గ్యాదర్ చేసేసుకొని షేర్ చేసుకోవడం కోసమని ఇక్కడ లెగసీ షేర్డ్ కంప్యూటర్ మాత్రమే మనం సెలెక్ట్ చేస్తారు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ లో. ఓకే. సో పాలసీ వచ్చేసి లెగసీ షేర్డ్ కంప్యూట్ ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేశాం.